హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మరొక వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. ఇది స్నాక్స్ రెసిపీ అండి. నేను ఈరోజు పక్కా హోటల్ స్టైల్లో ఆనియన్ పకోడీ వేస్తున్నాను. చాలా చాలా బాగుంటుంది మెత్తని పకోడీ. ఓకేనా, మనకి హోటల్లో ఎలా చేస్తారో సేమ్ అలానే చేస్తున్నాను. చాలా సింపుల్ ప్రాసెస్ చేస్తున్నాను, మీరు కూడా ట్రై చేయండి. ఓకేనా, నేను దానికోసం అయితే 1 కప్పు శనగపిండి తీసుకున్నాను. అలాగే మీడియం సైజు 2 ఉల్లిపాయలు తీసుకున్నాను. కొద్దిగా పచ్చిమిర్చి, ఒక 3 పచ్చిమిర్చి చిన్న చిన్న కట్ చేసుకున్నాను. అలాగే కొద్దిగా కరివేపాకు, అంతేనండి. దీంట్లో కలపవలసినవి చాలా చాలా బాగుంటాయి. ఇప్పుడు మనం పకోడీకి పిండి ఎలా కలుపుకోవాలో చూసేద్దాము. ఇందులో మనం గరం మసాలా అలాగే కారం అలాంటివి ఏం వేయట్లేదండి. ఓకేనా, మనకి సేమ్ హోటల్లోని అలాగే బయట బండ్ల మీద అమ్ముతారు కదా సేమ్ మెత్తని పకోడీ, అది సేమ్ ఎలా చేయాలనో ఇంట్లోనే మనం ఈజీగా చేసేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఈ పిండిని కలుపుకుందాము. ఫస్ట్ నేను 1 కప్పు శనగపిండి తీసుకున్నాను. చూడండి, నేను 1 కప్పు శనగపిండి తీసుకున్నాను. 1 కప్పు శనగపిండికి 1 స్పూన్ బియ్యపు పిండి వేస్తున్నాను. మేము మొత్తం పకోడీ అనుకున్నాం కాబట్టి 1 స్పూన్ బియ్యం పిండి వేస్తున్నాను. అలాగే టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకుందాము. బియ్యం పిండి ఎక్కువ వేసుకోకండి, మళ్ళీ గట్టి పకోడీలా వచ్చేస్తుంది. మనం మెత్తని పకోడీ వేసుకుంటున్నాం కాబట్టి తక్కువ వేసుకోండి. ఓకేనా, సాల్ట్ కూడా వేసేసుకున్నాను నేను. అలాగే ఇప్పుడు పచ్చిమిర్చి, కరివేపాకు, అలాగే ఆనియన్స్. ఫస్ట్ వాటర్ కంటే ఏం వేయకుండా నార్మల్గా ఇవన్నీ ఒక్కసారి బాగా కలిపేసుకోండి. అంతేనండి, ఇంతకు మించి మనం ఇందులో ఏమీ వేయట్లేదు. కారం కానీ గరం మసాలా కానీ ఇలాంటివి ఏమీ వేయట్లేదు. ఇప్పుడు ఉత్తిపిండిని కలిపేసుకుందాం. మనం ఇలాగా గట్టిగా ఫ్రెష్ చేయండి. ఆనియన్స్లో ఉన్న వాటర్ అంతా బయటకు వస్తుంది మనకి. ఓకేనా, ఇలా ఫస్ట్ ఈ ఆనియన్స్తోనే బాగా కలుపుకుందాము. ఓకేనా, చూడండి, ఫస్ట్ మనం ఇలాగా ఉల్లిపాయలతోనే బాగా కలుపుకోవాలి. ఉల్లిపాయలతో బాగా ఇలాగా ఫ్రెష్ చేస్తూ బాగా కలుపుకుంటే మనం ఉల్లిపాయలతో ఉన్న నీళ్ళు వస్తాయి కదా, అవి సరిపోతాయి. తర్వాత మనము కొంచెం కొంచెం వాటర్ వేసుకుని కలుపుకోవడానికి బాగుంటుంది, మనకి పిండి అనేది లూజ్ అవ్వకుండా. ఓకేనా, చూడండి, నేను ఉల్లిపాయలతో కలిపేసుకున్నాను. ఇప్పుడు మనం కొంచెం కొంచెం వాటర్ వేసి కలుపుకుందాం. ఎక్కువ ఒకేసారి పోయకండి, కొంచెం కొంచెం వేసుకోండి. మరి పల్స్గా చేసుకోవద్దు పిండి. ఇలా కొంచెం కొంచెం వేసుకుని బాగా పల్స్గా కాకుండా అలా మరీ గట్టిగా కాకుండా మీడియంలో ఉండేటట్టు మన పిండిని కలుపుకోవాలి. మనం హోటల్ స్టైల్లో చేస్తున్నాం కాబట్టి ఉల్లిపాయలు అనేవి బాగా సన్నంగా తరుపుకోండి. చాలా సన్నగా ఉండాలి ఉల్లిపాయలు అనేవి. అందుకనే ఫస్ట్ నేను ఉల్లిపాయలు పిండి కలపమన్నాను. ఒకవేళ ఉల్లిపాయలు ఎక్కడైనా డబుల్ అలా కలిసిపోయి ఉంటే కనుక మనం పిసకడం వల్ల ఇలాగా విడివిడిగా వచ్చేస్తాయి. ఓకేనా, మనం పిండి అన్నది కొంచెం మీడియంలో కలుపుకుందాము, బాగా పలుసుగా కాకుండానే. ఓకేనా, చూడండి, మనకి పిండి అనేది ఇలా ఉండాలి. మరీ పలుసుగా ఉండకూడదు, అలాగని మరీ గట్టిగా ఉండకూడదు. ఇలా ఉంటే సరిపోద్ది. ఓకేనా, చూసారు కదా పిండి ఎలా కలిపేసుకున్నాను. ఇప్పుడు ఈ పిండి పక్కన పెట్టేసుకున్నాను. పకోడీ వేసుకోవడానికి ఆయిల్ అనేది పెట్టుకుందాం పొయ్యి మీద. ఓకేనా, చాలా చాలా బాగుంటుంది, క్రిస్పీగా ఉంటుంది, మెత్తగా ఉండి క్రిస్పీగా ఉంటుంది. చాలా చాలా బాగుంటుంది. మనం బయట రోడ్ల మీద తింటుంటాం కదా, సేమ్ అదే టేస్ట్ వస్తుంది, సేమ్ అలానే ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు మనం ఆయిల్ స్టవ్ మీద పెట్టేసుకుందాము. అండ్ మనకు ఆయిల్ అనేది బాగా ఈటెక్కింది కదా, ఇప్పుడు కొంచెం కొంచెం తీసుకుని వేసుకుందాము. చూడండి, ఇలా కొంచెం తీసుకోండి. ఇలా కొంచెం తీసుకుని మనం ఏం చేయాలంటే హోటల్ స్టైల్లో చేస్తున్నాం కదా, ఇలా ఏళ్ళతోనే ఇలాగనండి. వేళ్ళతో ఎలా అంటే మనకి చిన్న చిన్నవిగా సేమ్ హోటల్ స్టైల్ లాగా వస్తాయి మనకి. హీట్ ఎక్కువ అయింది, అందుకే చేయకావాల్సింది. ఇలా ఇలా వేసేసుకుంటే మనకి హోటల్ స్టైల్ లాగా వస్తుంది. ఓకేనా, ఆ పొంగు ఆరిపోయే వరకు అలా ఉంచండి. తర్వాత మనం అప్పుడు కలుపుకోవాలి. ఈ పొంగు అంతా పోయిన తర్వాత కలుపుకుంటే బాగుంటుంది. ఓకేనా,
చూడండి వాటి అంతటా అవే ఎలా తెలియ పైకి చూసారా. చూడండి మనకి ఇలాగా వేసుకుంటే కనుక వేళ్ళతోనే ఇలా విడదీపి వేసుకుంటే కనుక మనం ఇలా వస్తాయి చూసారా. బాగుంది కదా, బాగా వచ్చాయి కదా. ఇవి మనం క్రిస్పీగా రావాలంటే బాగా ఎర్రగా వేపుకుందాం ఇప్పుడు. ఓకేనా. చూడండి మన పకోడీ అనేది బాగా వేగింది కదా. చూడండి పకోడీ అనేది మనకి బాగా కలర్ వచ్చింది. ఇది మనకి పైన చూడడానికి క్రిస్పీగా ఉంటుంది కానీ తినేటప్పుడు కరగల్లాడుతూ మెత్తగా భలే ఉంటుంది. ఓకేనా. ఇప్పుడు తీసేసుకుందాము. చూసారా సౌండ్ ఎలా వస్తుందో. భలే ఉంటుంది ఇది తినడానికి తెలుసా. పైగా కరకల్లాడుతూ లోపల మెత్తగా భలే ఉంటుంది. ఇప్పుడు సెకండ్ బ్యాచ్ వేసుకుందాము. ఇలా ఆలోచించుకోకుండా ఇలాగే అనేయండి గబుక్కు. త్వరగా అనేస్తే మనకి ఫాస్ట్గా పడుతుంది. మనకి విడివిడిగా రేకల్లాగా వస్తుంది అలా వేస్తే. ఆలోచించుకుని వేసామంటే మళ్ళీ ముద్దల కింద పడిపోద్ది. ఓకేనా. ఇది కూడా మనం బాగా వేపుకుందాము. నొరగపోయిన తర్వాత కలుపుకోండి. ఓకేనా. మనకి నొరగపోయిన తర్వాత ఇలా కలుపుకునేటప్పుడు ఇలా అంటుండండి. ఇలా అంటుంటే మనకి రేకల కింద విడిపోతూ ఉంటుంది పకోడీ. అప్పుడు చాలా బాగుంటుంది. ఇలా అని ఒకసారి ఇటు కలిపేసుకోండి. ఓకేనా. ఇలా అంటుండాలి. ఇలా అంటుంటే మనకి పెద్ద ముక్కల్లా కాకుండా విడివిడిగా వస్తుంది మనకి. సేమ్ వాళ్ళు సట్రంతో ఇలా కొడుతూ ఉంటారు. ఓకేనా. ఇప్పుడు ఇది కూడా బాగా వేపుకుందాం. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. నేను వేసిన సాల్ట్ అన్నీ బాగా సరిపోయాయి. బియ్యం పిండి కూడా కరెక్ట్గా వేశాను నేను. ఎక్కువ కాకుండా తక్కువ కాకుండా 1 స్పూన్ వేసాను. చాలా బాగా వచ్చింది పకోడీ. ఓకేనా. ఇవి కూడా బాగా వేపుకుందాము. చూడండి మనకి ఈ వాయి కూడా రెడీ అయిపోయింది. చూసారా ఎలా ఏగాయి. బాగా ఏగాయి కదా, చాలా బాగా ఏగినాయి. ఇప్పుడు తీసేసుకుందాము. ఇవి తీసేసుకుని మనం థర్డ్ వై వేసుకుందాము. థర్డ్ వై కూడా వేసుకున్నాను నేను. సెకండ్ వై కూడా తీసేసుకుని థర్డ్ వై వేసుకున్నాను. ఇది కూడా బాగా వేపుకుందాము. చూడండి మనకి మూడో వై కూడా రెడీ అయిపోయింది. చూసారు ఎంత బాగా ఎగుతున్నాయో ప్రతిసారిని. ఇప్పుడు ఇవి కూడా మనం సైడ్కి తీసేసుకుందాము. అండ్ మూడో వై కూడా నేను పక్కకు తీసేసుకున్నాను. ఇప్పుడు ఇంకా మనకి కొంచెం పిండి ఉంది. ఇది కూడా వేసేసుకుని వేపేసుకుందాము. ఓకేనా. చూడండి లాస్ట్ వై కూడా వేసేసుకున్నాను. ఇది కూడా బాగా వేపేసుకుని తీసేసుకుంటే మనకి ఎంతో టేస్టీగా ఉండే హోటల్ స్టైల్ పకోడీ అనేది రెడీ అయిపోద్ది. ఓకేనా. చూసారు ఎంత బాగా వచ్చిందో. ఇది కూడా బాగా వేపేసుకుందాము. మనకి లాస్ట్ వై కూడా బాగా ఎగిపోయింది. చూసారా మనకి. చూసారా ఎంత బాగా వచ్చినాయో. లాస్ట్ వై కూడా బాగా వేగిపోయింది. ఇప్పుడు దీన్ని కూడా పక్కకు తీసేసుకుందాం. ఓకేనా. దీన్ని కూడా పక్క తీసేసుకుందాము. చూడండి ఫైనల్లీ మనకి ఎంతో టేస్టీగా ఉండే హోటల్ స్టైల్లో ఆనియన్ పకోడీ అయితే రెడీ అయిపోయింది. చూసారు ఎంత బాగా వచ్చిందో. చాలా బాగా వచ్చింది. మా వాళ్ళు ఎప్పుడంటా ఉన్నారో. పైన క్రిస్పీగా లోపల మెత్తగా భలే ఉంటుంది. చూసారు కదా ఎంత సింపుల్గా అయిపోయిందో. ఒక అరగంటలో మనకి పకోడీ అనేది రెడీ అయిపోద్ది. స్నాక్స్ కింద ఎలా చేసి ఉంచితే పిల్లలు రాగానే తినడానికి కూడా చాలా బాగుంటుంది కదా. సో మీరు కూడా ట్రై చేసేయండి. ఓకేనా. ఎలా ఉందన్నది కామెంట్ సెక్షన్లో తెలపండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. ఓకేనా. ఎంతో టేస్టీగా ఉండే హోటల్ స్టైల్ ఆనియన్ పకోడీ. ఓకేనా. మరొక వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. అప్పటి వరకు బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.